హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 72తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. భువి దేవుని అంత ప్రేమించిన మీరు ఎప్పుడు నాకు ఎదురుపడాలని అనిపించలేదా అని అడుగుతుంది. "ఉహుం. అప్పుడు నిన్ను చూసిన 2 నెలలకి నాకు ఎంఎస్ చేయడానికి అవకాశం వచ్చింది. నీ బాధ్యత కిషోర్ కప్ చెప్పి వెళ్ళిపోయాను. కిషోర్ ఫోన్లో అప్పుడప్పుడు నిన్ను చూపించేవాడు. అలానే 2 ఏళ్ళు గడిపేశాను. అక్కడే నాకు మొన్న కలిసాం కదా, ఆయన కలిశారు. అక్కడ ఆయన బ్రాంచ్లో పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. ఆయన దగ్గర బిజినెస్ మెలకువలు అన్నీ నేర్చుకున్నాను. స్టడీ అయ్యాక ఇండియా వెళ్తున్నానంటే ఆయన ఇక్కడ బ్రాంచ్లో జాబ్లో జాయిన్ అవ్వమన్నారు. కానీ నా అంబిషన్ చెప్పాను. అవసరమైతే హెల్ప్ చేస్తానన్నారు. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. నేను చాలా నచ్చేశానంటే వాళ్ళకి అంటాడు నవ్వుతూ. మీరు నచ్చిన వాళ్ళు ఎవరుంటారు దేవ్? "హ్మ్, ఉన్నారు కదా, నేను నచ్చని వాళ్ళు" అని విసుగ్గా అంటాడు దేవ్. దేవ్ తర్వాత ఏమైంది అని టాపిక్ మారుస్తుంది భువి. ఇండియా వచ్చి కంపెనీ పెట్టడానికి లోన్ కోసం ట్రై చేశాను. కానీ షూరిటీ లేనిదే ఎక్కడ దొరుకుతుంది? వర్ధన్ గారు నేను ఇప్పిస్తానన్నారు. కానీ నాకెందుకో నచ్చలేదు. నా సొంతంగా చెయ్యాలి అనుకున్నాను. ఒకసారి అనుకోకుండా ఒక బ్యాంక్ మేనేజర్ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయితే వాళ్ళ కారులో మంటలు స్టార్ట్ అయ్యాయి. ఎవరూ ముందుకు వెళ్ళటం లేదు. నేను వెళ్ళి కిషోర్ సాయంతో వాళ్ళని కారులో నుంచి బయటికి తీశాను. ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పి, "మీరు మొన్న మా బ్యాంకుకి వచ్చారు కదా" అని గుర్తుపట్టి అడిగాడు. "అవును వచ్చాం, కానీ మీరు షూరిటీ లేనిది ఇవ్వమన్నారు కదా" అని అన్నాడు కిషోర్. "సారీ, అది బ్యాంక్ రూల్స్. ఇప్పుడు మీరు నా ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడారు. నేను మీకు హామీగా ఉంటాను. రేపు బ్యాంకుకు రండి" అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా లోన్ శాంక్షన్ అయి కంపెనీ పెట్టాను. ఆ రోజు అసలు ఉదయాన్నే నిన్ను చూడాలి అనిపించింది. అందుకే ఇప్పుడు సాయంత్రం వచ్చేవాడిని, ఉదయమే నిన్ను చూడడానికి వచ్చాను. లోన్ అవ్వడం లేదని కొంచెం ఇరిటేటింగ్గా ఉన్న నాకు ఆ రోజు ఉదయాన్నే నిన్ను చూశాను. ఉదయాన్నే నీ నవ్వు మొమ్ము చూసి వేరే బ్యాంకుకు వెళ్ళడానికి వెళ్తుంటే అనుకోకుండా ఆ సంఘటన జరిగింది. నువ్వు నా లక్కీ చామ్" అంటాడు దేవ్ హువీ తలపై ముద్దు పెడుతూ. "అంతలేదు, మీరు మీ ప్రాణాలు తెగించి వాళ్ళని కాపాడారు. అందుకే మీకు వాళ్ళు హెల్ప్ చేశారు. అందులో నేనెక్కడున్నాను?" "అందుకే నువ్వంటే నాకు ఇష్టం దాత్రి. దేనికి నువ్వు క్రెడిట్ తీసుకో. కానీ నీ నవ్వు మోము చూస్తే విజయాలు వాటంతట అవే వచ్చేస్తాయి." "దేవ్, ఇక్కడ ములుగు చెట్టు లేదు నేనెక్కడానికి." "నిన్ను నేనెంత ఫీల్తో చెప్తుంటే నీకు జోక్గా ఉందా" అని భువి నడుం గిల్లుతాడు. "అబ్బా" అని రుద్దుకుంటూ, "తర్వాత ఏం జరిగిందో చెప్పండి" అంటుంది. "ఏముంది, కిషోర్ని పార్ట్నర్గా ఉండమంటే అంకుల్ వద్దన్నారు. ఆ ఫైనాన్స్ రిస్క్ సక్సెస్ అవ్వకపోతే మనీ కట్టడం కష్టం బాబు అని అన్నారు. అందుకే కిషోర్ పార్ట్నర్గా ఉండలేదు. నేను ఒక్కడనే స్టార్ట్ చేశాను. నెమ్మదిగా కొంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు. నా విజయం మొదలయ్యేసరికి కిషోర్ మాత్రం జాబ్ రిజైన్ చేసి నా దగ్గర వర్క్ చేశాడు. అనుకున్న దానికంటే సక్సెస్ ఎక్కువ లభించింది. అందుకే ఇన్వెస్టర్స్ని కూడా ఎక్కువ తీసుకోలేదు. మనదే మేజర్ పార్ట్గా ఉండేలా చూసుకొని కష్టపడ్డాను. కిషోర్ నాకు చిన్నప్పటి నుంచి తోడున్నాడు. ఎంత శాలరీకి నా దగ్గర పనిచేస్తున్నా నాకు వాడికి ఏదో ఒకటి చేయాలి అనిపించింది. అందుకే వాడు వద్దు అంటున్నా వాడి పేరు మీద 5% షేర్ రాశాను. అంకుల్ వచ్చి సారీ చెప్పారు. ఆ రోజు భయం వేసే వద్దన్నాను అని చెప్పారు. అలా పగలంతా ఆఫీస్, సాయంత్రం మీ కాలేజ్ వదిలే టైంకి నిన్ను చూడడానికి మీ కాలేజ్ బయట ఉండేవాడిని. కష్టానికి తగ్గట్టు 2 ఏళ్లలో టాప్ పొజిషన్కి వచ్చాను. అప్పుడే నీ చదువు కూడా అయిపోయింది. నీకోసమే మా కంపెనీ ఇంటర్వ్యూలు మీ కాలేజీలో పెట్టింది. నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను" అని అంటాడు. "అంటే నా టాలెంట్ చూసి కదా ఇచ్చింది?" "అసలు నీకు టాలెంట్ ఎక్కడుంది? టాలెంట్ లేకుండానే నాకు ఎండి పోస్ట్ ఇచ్చారా?" "హహా, జస్ట్ జోక్ చేశాను దాత్రి.
అసలు ఆ రోజు నువ్వు అటు ఇటుగా ఉన్నా ఇవ్వాలి అనుకున్నాం. కానీ నువ్వు సూపర్గా అన్ని అటెంప్టులు చేసావు. అందుకే నీకు జాబ్ వచ్చింది. కల్పనకి మాత్రం నీకోసమే ఇచ్చాను. అంటే మీరు అక్కడే ఉన్నారా ఆ రోజు? "ఉమ్, నిన్ను చూసే అవకాశం ఏది వదులుకోను కదా." మరి నాకు కనిపించలేదు. లోపల ఉన్నాను నేను. బయట మా టీం చూసుకున్నారు. నాకు నువ్వు కనిపిస్తావు కానీ నేను కనిపించను. అలా నిన్ను నా దగ్గరికే తెచ్చుకున్నాను. నువ్వు కంపెనీకి రావడం స్టార్ట్ అయ్యాక నీ పుట్టినరోజున నా ప్రేమ చెప్పాలి అనుకున్నా. కానీ అవ్వలేదు. అది నా ప్రేమ కథ అని అంటాడు దేవ్. భువి దేవ్ వల్ల కూర్చొని, నిజంగా మీరు గ్రేట్ దేవ్. అంతకంటే ఏమీ చెప్పలేను. మీలాంటి వారు రేరుగా ఉంటారు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని మీ ప్రేమ దొరికినందుకు అని దేవ్ గుండెలపై వాలుతుంది. దేవ్, మీరు నాకు మీ ప్రేమ చెప్పడానికి వచ్చినప్పుడు ఏమైంది అని అడుగుతుంది భువి. చెబుతాను దాత్రి, కానీ ఇప్పుడు నేనున్న మూడ్లో అది గుర్తు చేసుకొని ఇప్పుడు మూడౌట్ అవ్వలేను. అదీ కాక గెస్ట్ హౌస్ అని కలవరిస్తున్నావు కదా, అక్కడికి తీసుకువెళ్ళి నీకు ఆ విషయం గురించి మొత్తం చెబుతాను. నీకే కాదు, నా గురించి తప్పుగా అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా నిజం తెలిసేలా చేస్తాను అంటాడు దేవ్. "హ్మ్, సరే, మీరెప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడు చెప్పండి." భువి చుట్టూ చేతులు వేసి, అసలు నన్ను ప్లేబాయ్ కాదని ఎలా నమ్మావు దాత్రి అని అడుగుతాడు. సింపుల్ దేవ్. అమ్మాయిలు పిచ్చున్నోడికి పగలు రాత్రి తేడా ఉండదు. కానీ మీరు ఒక్కరోజు కూడా అలా బిహేవ్ చేయలేదు. ముఖ్యంగా మీకు డ్రింక్ అలవాటు కూడా లేదు. ఇంకా ఒక్క విషయం చెప్పనా? మీరు నవ్వకూడదు మరి. "ఉమ్, నవ్వనులే, చెప్పు." జనరల్గా అమ్మాయిలు ఇలాంటి పనులు చేయాలనుకుంటే మగాళ్ళని ఆకర్షించడానికి పెర్ఫ్యూమ్ బాగా ఘాటుది కొడతారంట. ఎంత కాదనుకున్నా అది మగాళ్ళకి అంటుకుంటుంది కదా. మీ దగ్గర మీరు వాడే పెర్ఫ్యూమ్ తప్ప వేరే వాసన వచ్చేది కాదు. మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళి వచ్చినా మీ బట్టలు కూడా నేను గమనించి వాసన చూసేదాన్ని. ఎక్కడా తేడా కనిపించేది కాదు. మీ షర్టు కొద్దిగా కూడా నలిగేది కాదు. అలా నాకు అస్సలు నమ్మబుద్ధి కాలేదు. ఇంకా లాస్ట్, నా మనసు ఎప్పుడూ అదే చెప్పేది, మీరు ప్లేబాయ్ కాదు అని. దేవ్ కళ్ళల్లోకి చూస్తూ చెబుతుంది భువి. ఏంటి, బట్టల వాసన చూసేదానివా అని నవ్వుతాడు దేవ్. అదిగో, నవ్వొద్దని ముందే చెప్పాను. ఏదో సినిమా జ్ఞానం బాబు, ముద్దుగా మొహం పెట్టి అంటుంది. భువి పెదాలపై చిన్న పెక్కిచ్చి, నువ్వు నన్ను ప్లేబాయ్ కాదన్నావు అని నాకెంత సంతోషం వేసేదో తెలుసా దాత్రి. నువ్వు నన్ను నమ్ముతున్నావని హ్యాపీగా అనిపించేది. అసలు నేను ప్లేబాయ్ని కాదని నాకు ప్రపంచానికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం నీకోసమే నిరూపించుకోవాలి అనుకున్నాను. అదే ప్రయత్నం చేస్తున్నాను అంటాడు దేవ్. నా కోసమైతే మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు దేవ్. కానీ మొన్న ఒక ఎదవ అన్నట్లు ఇంకెవరు మిమ్మల్ని తప్పు పట్టకూడదు అంటే నిజం మీరు బయటికి తేవాలి. చంద్రుడికి మచ్చున్న అందమే, కానీ నా దేవుకున్న ఈ చిన్న మచ్చ తన క్యారెక్టర్ మీద ప్రభావం చూపుతుంది. అందుకే అది బయటికి తేవాలి దేవ్. "ఉమ్, తప్పకుండా దాత్రి" అని భువి నుదురు మీద ముద్దు పెట్టి, పద లోపలికి వెళ్దాం అని అంటాడు దేవ్. అమ్మమ్మ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయాలి. రాత్రి నుంచి చేయలేదు. ఫోన్ ఇవ్వండి ఒకసారి. దేవ్ ఫోన్ ఇవ్వగానే వెంటనే జాను గారి నెంబర్కి ఫోన్ చేస్తుంది. హలో దేవ్ అంటారు జాను. మీ మనవడు కాదు, నేను. భువి, చెప్పురా. ఎలా ఉన్నారమ్మమ్మ? మాకే బ్రహ్మాండంగా ఉన్నాం. ఇప్పుడే నా కూతురు వద్దన్నా వినకుండా వేడి వేడి పకోడీ వేసి ఇచ్చింది. తింటూ కూర్చున్నాం అని అంటారు జాను. అమ్మ అంతే, కొంచెం బాగుంటే ఖాళీగా కూర్చోదు. అలా కూర్చుంటే ఇప్పటికే 10 కేజీలు పెరిగాను, ఇంకా పెరుగుతాను అంటారు జయ. "ఆ, 10 కేజీలేమీ పెరగలేదులే జాను, మేం రేపు వస్తాం" అంటాడు దేవ్. రేపు కాకపోతే వారం ఉండి రండి, మాకేమీ అభ్యంతరం లేదు దేవ్ అని రఘు గారు అంటారు. కాసేపు వాళ్ళతో మాట్లాడి ఫోన్ కట్ చేసి ఇద్దరూ లోపలికి వచ్చి ఇంట్లో ఇంటీరియర్ ఏమైతే బాగుంటుందని చూడడం మొదలుపెట్టారు. ధీరస్, ఇంకా అలా డల్గా ఉంటే ఎలారా అంటాడు వంశీ. అది కాదురా, పొద్దున్న నేనే లోపల పెట్టడం గుర్తుంది, మరేమైనట్టు తెలియడం లేదు. ముందు తన అడ్రస్ తెలుసుకొని నా ప్రేమ చెప్పి తను ఓకే అంటే
అప్పుడు ఇంట్లో చెప్పాలి అనుకున్నాను. లేదా తన అడ్రస్ కనుక్కొని డైరెక్ట్గా అమ్మ ద్వారా పెళ్లి సంబంధం మాట్లాడించాలి అనుకున్నాను. అసలేంటో అన్నీ లేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ ఫోటో అమ్మ కంట్లో పడితే ఎలా అనేది నా బాధ. ధీరజ్, ఒకవేళ నీకు పెళ్ళికి అమ్మ ఆల్రెడీ ఎవరినన్నా సెట్ చేసుంటే ఏం చేస్తావు అంటాడు వంశీ. అరే, ఉన్న టెన్షన్ చాలదన్నట్లు నువ్వు కొత్త టెన్షన్ పెట్టుకంటాడు ధీరజ్. ఒకవేళ చూస్తే ఏం చేస్తావు? అమ్మకి నా ప్రేమ గురించి చెబుతాను. సరే, చెబుతావు. అమ్మ నీ మాట కాదనలేక వెళ్ళి వాళ్ళతో మాట్లాడినా వాళ్ళకి ఇష్టం లేకపోవడం లేదా అప్పటికే తనకి పెళ్ళైపోయి ఉంది అనుకో, అప్పుడేం చేస్తావు? నేను అసలు ఆ ఊహ కూడా ఊహించలేకపోతున్నాను. అలా జరగదనుకుంటున్నాను వంశీ. నువ్వు అలా అడిగితే నా దగ్గర సమాధానం లేదు. కానీ తనని మర్చిపోవడం కష్టమవుతుందిరా. ఎందుకంటే తెలీదు. నా మనసంతా తనకు ఇచ్చేశాను. ఇంకొకరికి అందులో స్థానం అంటే ఏమో ఇవ్వలేను అనిపిస్తుంది. ఒకవేళ తనకి పెళ్ళైతే తనని డిస్టర్బ్ చేయవు కదా ధీరజ్? ఏమైందిరా నీకు అదే మాట అంటావు అని ధీరజ్ చిరాకుగా అంటాడు. నాకెందుకో తనకి పెళ్ళయిందని అనిపిస్తుంది. అందుకే అడిగాను. తంత ఇంకోసారి ఆ మాట అన్నావంటే జరిగిందో లేదో తెలియదు కానీ నువ్వు అన్నిసార్లు అంటే వినడానికి కష్టంగా ఉందిరా వంశీ. కొన్ని నిజాలు కటువుగా ఉంటాయి. కానీ వాటిని మనం ఒప్పుకొని తీరాలి ధీరజ్. నువ్వు నీ మనసుకి ఏది జరిగినా సర్ది చెప్పుకోవడం నేర్చుకో. అమ్మని బాధ పెట్టే పనులు ఏమీ చేయకు. మీలోనే తన సంతోషం వెతుక్కుంటుంది అమ్మ. అమ్మకు నువ్వు ప్రేమించిన అమ్మాయి వద్దంటే వదిలేయ్ ధీరజ్. తను ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకో. నీదేమి రెండు వైపుల ప్రేమ కాదు. తను నీ కోసం ఎదురు చూస్తూ ఉండడానికి. అసలు తనకు నువ్వెవరో కూడా తెలీదు. ప్రాక్టికల్గా ఆలోచించు. 2 ఏళ్ళు ఏమైనా జరగొచ్చు అని. పద వెళ్దాం. ఒక అమ్మాయి కోసం పిచ్చివాడిలా మారాలి అనుకోకు. మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను. పని వదిలేసి ఫోటో కోసం ఆలోచిస్తూ కూర్చున్నావు. పద అని వంశీ కోపంగా అంటాడు. ధీరజ్కి వంశీ మాట్లాడే ప్రతి మాట అర్థమవుతుంది. పెళ్ళైపోతాన్న ఆలోచన అస్సలు నచ్చడం లేదు ధీరజ్కి. అలాగే ఆలోచనతో వంశీ వెనక వెళ్తున్నాడు. వీడిప్పుడు ఇంటికి వెళ్తే మళ్ళీ ఫోటో అంటూ వెతకడం మొదలు పెడతాడు. వీడిని డైవర్ట్ చేయాలి అనుకొని, ధీరజ్, మనం కొంచెం షాపింగ్ చేయాలిరా, వెళ్దాం పద అంటాడు. ఇప్పుడేం షాపింగ్ రా? కార్ తీసుకుంటాన్రా. మొన్నే కదా బైక్ తీసుకున్నావు, ఇంకా కార్ ఎందుకు? మనం ఉన్నాయి కదా, అవి వాడుకోవచ్చు కదా వంశీ. అలా కాదులే. నా ఎర్నింగ్స్తో నేను కొనుక్కున్నది నాకు కావాలి. ముందు వెళ్ళి చూద్దాం పదా. మనీ ఎందుకురా వేస్ట్ చేయడం? దాచి ఏం చేయాలరా? నాకెవరున్నారు? ఏమైనా బాధ్యతలున్నాయా? ఏమీ లేదు. దాచుకొని చేసేది ఏముంది? అసలైతే ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నా. కానీ అంత డబ్బులు లేవు కదా మన దగ్గర. అందుకే కారు తీసుకుంటున్నా. ముందు వెళ్దాం పదా చూద్దాం అని కారు షోరూంకి వెళ్ళేదాకా ఒప్పుకోలేదు వంశీ. సరే అని అటువైపు తీసుకువెళ్తాడు ధీరజ్. రాత్రి 9 వరకు మొత్తం తిరిగి ఒక కారు తీసుకొని అది డెలివరీ వారం పడుతుందనగానే పేమెంట్ చేసి వంశీ ఫ్లాట్కి వస్తారు. కారు కొన్నందుకు నా చేతులతో నేనే వండి పెడతారా అని లోపలికి తీసుకువెళ్తాడు. మమతకి ఫోన్ చేసి, ఆంటీ, ఇవాళ ఇక్కడ ఉంటాడు ధీరజ్ అని చెబుతాడు. మమత ఓకే అనడంతో వెళ్ళి ఫ్రెష్ అవ్ అంటాడు వంశీ. ఇంటికి వెళ్ళి వస్తాను కదా బాబు. నువ్వు ఇంటికి వెళ్తే మళ్ళీ ఫోటో సెర్చ్ అంటూ కాలం గడుపుతావు. ఈరోజు ప్రాజెక్ట్ వచ్చినందుకు, నేను కారు కొన్నందుకు మనం ఇక్కడే పార్టీ చేసుకుందాం అని అంటాడు హైవింగ్ చేస్తూ వంశీ. ఏదో తాగేవాడికిలాగా చెప్తావు ఈడియట్ అంటాడు ధీరజ్. హలో, పార్టీ అంటే తాగడమేనా ఏంటి అంటాడు వంశీ. సర్లే, ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి చేయి అని ధీరజ్ వాష్రూంలోకి వెళ్తాడు. అమ్మయ్యా, ఇవాళకి వీడిని డైవర్ట్ చేశా అని అనుకుని హాయిగా పడుకో, టెన్షన్ లేకుండా. మీ అన్నయ్య ఇక్కడ బాగానే ఉన్నాడు అని నందుకి మెసేజ్ చేసి కిచెన్లోకి వెళ్తాడు వంశీ. థ్యాంక్స్ అని మెసేజ్ పెడుతుంది నందు. అది చూసి నవ్వుకొని తన పనిలో పడతాడు వంశీ. మధ్యాహ్నం తిన్నదే హెవీగా అనిపించడంతో ఇక బయటికి వెళ్ళి ఏం తినలేమని
పండ్లు పాలుతో డిన్నర్ సరిపెడదామని డిసైడ్ అయ్యారు భువి, దేవ్. సరే, నాకు కొద్దిగా వర్క్ ఉంది, అది చూసుకుంటాను, నువ్వన్నీ చూసుకొని వచ్చే అని దేవ్ రూమ్కి వెళ్ళిపోతాడు. ఒక అరగంట తర్వాత ఫ్రూట్ సలాడ్, పాలు పట్టుకొని రూమ్లోకి వచ్చిన భువి రూమ్ అంతా చూసి, దేవు గారు మీరసలు మీ వర్క్ ఇదా అని సిగ్గుపడుతూ దేవు కోసం చుట్టూ చూస్తుంది. కథ కొనసాగుతుంది. మరి మన దేవుగారు ఏం చేశారో ధాత్రి పాప అంత సిగ్గుపడుతుంది. ఇక ధీరజ్ భువికి పెళ్ళయిందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.